బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. అన్నా ఏనా సినిమా ఏనా హీరో ఎవరన్నా ఇందులో హీరో ఎవరన్నా ఏనా హీరో ఎవరన్నా పవన్ కళ్యాణ్ కాదు అన్నా హీరో పవన్ కళ్యాణ్ కాదు పరశురాముడు జగు వీర భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ బద్దలు వలకొట్టినా కీరవాణి ఆ ఫైట్ ఏంటన్నా ఆ మ్యూజిక్ ఏంటన్నా ఆ అమ్మాయి ఏంటన్నా సూదులు పెట్టి కూర్చుతుందన్నా అబ్బాయిల్ని సూపర్ ఉందన్న సినిమా నేను ఫుల్ ఎంజాయ్ చేసినా మీ ఇష్టం కూడా చూడండి లేకపోతే సార్ నాకు సంబంధం లేదు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన సూపర్ ఉంది సినిమా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సూపర్ నాకు సంబంధం లేదు నాకు నచ్చింది నా డబ్బులు 10కి 10 100కి 100 1000కి 1000 లక్షకి లక్ష నాకు నచ్చింది నేను చూసిన నా డబ్బులు 100 సార్లు చూస్తా గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయ్యాడు గల్లీ హీరో ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు ఇంకేం కావాలన్నా ఇంకేం కావాలి ఓజీ వస్తాడు సీఎం అవుతాడు సూపర్ లవ్ యూ బిగ్ బాస్ కోసం నిరాదీక్ష చేస్తున్నా అన్నపురేషుడు తెల్లారు పొదుగులు అన్నీ ఉంటారా అని మాట్లాడుతున్నా సినిమా వరకు చూసుకుంటే అన్న ఒక యావరేజ్ మూవీనే ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు మనకి అంటే బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ ఎందుకు బాగుందంటే చార్మర్ ఫైట్ కానీ లేదా ఇంటర్వెల్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ఒక సీన్ ఉంటుంది పుల్తో అంటే ఎవరినైనా గుర్రాలను కంట్రోల్ చేయడం చూసాను కానీ ఫస్ట్ టైం నేను పుల్ కంట్రోల్ చేయడం చూసాను జస్ట్ ఒక ఏళ్ళతోనే పుల్ కంట్రోల్ చేసి ఆ సీన్ మాత్రం నిజంగా గూస్ బంప్స్ బట్ ఫస్ట్ హాఫ్ వరకు ఎంట్రన్స్ కావచ్చు లేదంటే ఆ కుస్తీ ఫైట్ కావచ్చు ఫస్ట్ హాఫ్ మనకి రకరకాల 3 ఫైట్లు కూడా బాగుంటాయి బట్ స్టోరీ లైన్ కూడా మనకి ఇంట్రడక్షన్ ఆయన ఏంటి క్యారెక్టర్ ఆయన ఇంట్రడక్షన్ చేసే ఫస్ట్ హాఫ్ విధంగా సాగుతుంది బాగుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే కోహినూరు అనే దాన్ని ఒక ఎంటర్ అంటే స్టోరీలో సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతారు సనాతన ధర్మం అని చెప్పి బట్ ఆ స్టోరీ లైన్ అనేది ఒక పార్ట్ లో చెప్పొచ్చు బట్ కేవలం ఒక బడ్జెట్ కోసమే 2 పార్ట్స్ గా పెట్టారని మనకి క్లైమాక్స్ లో తెలుస్తుంది బట్ ఇందులో క్రిష్ గారిని తీసుకుంటే ఆ క్రిష్ గారిని లేకపోవడం లోటు పక్కా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆయన డీల్ అయినా ఫస్ట్ అంతా కూడా బాగానే ఉంటది బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే జ్యోతి కృష్ణ సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అంటే ఆయన సార్ డైరెక్ట్ అనుభవం లేని వాళ్ళ మరి ఏంటో తెలియదు కానీ ఆయన డీల్ చేయడం చెప్పలేదు ఇంకా గ్రాఫిక్స్ కోసం మాట్లాడితే విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏం బాగాలేదు బొమ్మలు అడిగింది అనిపించింది సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే మరీ కామెడీ కొన్ని మాస్క్ ఫేస్ అనేది మనకు అంటే మాస్క్ మీద బయట పడిపోతున్నాం మన అంత దారుణంగా ఉన్న గ్రాఫిక్స్ మాత్రం బట్ కీరవాణి గారు మాత్రం చాలా అంటే చాలా అంటే ఆయన నిలబెట్టేందుకు వచ్చే సినిమాని ఆయన మాత్రం న్యాయం చేశాడు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ లో మొదలెట్టడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్ బట్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది నిధి అగర్వాల్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఓకే కానీ అంటే ఆవిడ సీన్ వచ్చిన కొంచెం బోర్ అని అనిపిస్తుంది సో ఓవరాల్ గా అయితే క్రిష్ గారే ఉంటే సినిమాని ఖచ్చితంగా హిట్ అవుతున్నా బట్ నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న ఆయన అంటే పవర్ స్టార్ గారి వల్ల వచ్చే కలెక్షన్ లో ఎక్కువ ఉండొచ్చేమో కానీ సినిమా పరంగా ఆయన ఏదైతే సనాతన ధర్మం అనే ఒక పాయింట్ తీసుకున్నాడో అది మొత్తం సెకండ్ టాప్ లోనే పెట్టుకున్నారు ఇది కేవలం ఒక ఇంట్రాక్షన్ అగా అనిపించింది బట్ ఒకటి ఆయన కష్టం మాత్రం నిజంగా సూపర్ అన్న ఆయన అంటే ఇంత జంపింగ్స్ ఇంత ఫైట్ ఆయన ఎప్పుడు చేయలేదు ఏ సినిమాలో మేము చూడలేదు ప్రతి సినిమా ఆయన బట్టి రాసుకున్నారు బట్ ఫస్ట్ టైం ఒక కథలో హీరోగా నటించాడు పవన్ కళ్యాణ్ ఆయన కష్టం మాత్రం సూపర్ అనమాట అది డాన్సులు కావచ్చు లేదా ఫైట్స్ కావచ్చు మార్షల్ ఆర్ట్స్ ఆ సార్మల్ ఫైట్ అయితే చాలా బాగుంటది సో ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సింది మనకు బాగున్నాయి ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవచ్చు బాగానే ఫస్ట్ హాఫ్ మనకి బోరింగ్ మొట్టదో వెళ్ళిపోతుంటది ఒక డీసెంట్ గా బాగానే ఉంటది బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నిజంగా చెప్తున్నాను ఫస్ట్ హాఫ్ చూసిన ఫీల్ అంతా దింగుద్దన్న ఎందుకంటే నిజంగా ఆ సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు ఆ క్లైమాక్స్ మరీ దారుణం కొన్ని సీన్స్ లో అయితే ఆ మాస్క్ ఫేస్ అనేది కనిపించిపోతుంటానే ఓ ఏం పవర్ అనిపిస్తుంది అనమాట సో ఓవరాల్ గా అయితే గ్రాఫిక్స్ బాగాలేదు సెకండ్ హాఫ్ లో జ్యోతి కృష్ణ గారు పక్కగా మైనస్ అనమాట ఆయన తీసుకోవడం మైనస్ కృష్ణ గారు లేని లోటు పక్కగా సినిమాలో కనిపిస్తుంది ఆయన ఏదో తెచ్చుకుని ఉండి ఆయన తీసుకుంటే ఒక ఇండస్ట్రీ గా నిలబడుతుంది సినిమాని
సినిమాలో కంటెంట్ ఉంది, ఒక స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంది, బట్ తీసే విధానం మాత్రం మైనస్ అయింది చెప్పుకోవాలి. బట్ సెకండ్ పార్ట్స్ నిజంగా చెప్తున్నాను, ఏదైతే సెకండ్ పార్ట్ గా అనుకున్నారో ఫస్ట్ పార్ట్ లో చెప్పే స్టోరీనే, బట్ కావాలని చెప్పి మన మీద రుద్దినాడు అన్నారు. క్లైమాక్స్ బాగాలేదన్న. ఎవరు చూసినా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్ట్ గా చూస్తారేమో కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి తేలిపోతాను. పవన్ కళ్యాణ్ గారి మూవీ హరిహర వీరమల్లి. హరి అంటే విష్ణుమూర్తి, హర అంటే మా పరమేశ్వరుడు. ఇవన్నీ కూడా లైన్స్ చాలా బాగున్నాయి బ్రదర్. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఎలా చూడాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ వర్షన్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షాట్లు ఎలా చూడాలనుకుంటున్నారు, బిగ్ స్క్రీన్ లో అదరగొట్టేశారు. అసలు ఒక కోహినూరు డైమండ్ కథాంశంగా తీసుకొని అసలు కోహినూరు డైమండ్ ఏంటి, గోల్కొండ చరిత్ర ఏంటి, ఔరంగాబాద్ చరిత్ర ఏంటి అనేది 2 పార్ట్లుగా విభజించి ఒక సినిమాని మనకి చూపించారు. కట్ చేస్తే సినిమాలో ప్లస్లు పవన్ కళ్యాణ్ గారు 100కి 200% ఫైట్ లో గానీ యాక్షన్ లో గానీ డెడికేషన్ గా ఎఫెక్ట్ పెట్టేశారు. ఇందులో 2 డైరెక్టర్లు మారారు. సో అందులో ఆ ఒక్క డైరెక్టర్ క్రిష్ గారు ఉంటే గనక ఇంకా బాగుండేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్ని సీన్లు ఇంత భారీ బడ్జెట్ మూవీస్ అంటే బిగ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టి తీసినప్పుడు సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేమో నా అభిప్రాయం. ఇక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. స్క్రీన్ లో వేసే ప్రతి ఒక్కరు థియేటర్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులే. కానీ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పలేరు, కొన్ని విషయాలు చెప్పగలరు. చెప్తే ఏమవుతుందని ప్రతి ఒక్కరికి చిన్న భయం ఉంటది. నేనైతే మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నానండి, పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానిగా నేను చెప్పేది ఏంటంటే ఈ లొసుకులు ఇలాంటి చిన్న మైనస్లు ఇక్కడ ఎవరో చెప్పకపోతే రేపొద్దున పార్ట్ 2 అదే రిపీట్ అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, గ్రాఫిక్స్ కానీ లేదంటే సీజీ వర్క్ కానీ ఆ గుర్రం షాట్లు కానీ నెక్స్ట్ పార్ట్ 2 లో కనుక రివీల్ అయితే కనుక ఫ్యాన్స్ అందరూ కూడా నిజంగా చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇదేదో చిన్న హీరో కాదండి, పవర్ స్టార్ గారుని ఎలా చూపించాలి. అవసరమైతే ఒక షాట్ బాగోకపోతే రీషాట్ చేసుకుంటారు. మామూలుగా చిన్న బడ్జెట్ సినిమాలే బ్రహ్మాండంగా ఉంటున్నాయి కదా. మరి ఏమైంది మీకు పెద్ద ప్రొడక్షన్స్ పెద్దది అంటే మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి మూవీ టీమ్ కి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వేరే మాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది అనమాట. సినిమా ఎలా ఆడి ఎలా చేయాలి, ఎంతో బాగా హిట్ చేయాలనేది. సినిమా కథ బాగుంది, కోహినూరు డైమండ్ కథాంశము సనాతన ధర్మం కోసం చెప్పారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ చిన్న మైనస్ పంజాయంతో వీరమల్లితో చూపించారు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్ అయితే వస్తాయి అనమాట. బాబీడియోలో పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ గానీ డైలాగ్స్ గానీ అసలు ఇరగ తీశారని చెప్పొచ్చు. వినాలి, మాట వినాలి, పవన్ కళ్యాణ్ మాట ఎవడైనా వినాలి, తగ్గేదేలే అంటే తెగేదాకా వదిలేదేలే అని చెప్పాడు అన్నమాట. సినిమా అయితే సనాతన ధర్మం గురించి తీసుకున్నా 17వ శతాబ్దంలో ఏం జరుగుతుందో అసలు హిందువులు ఎంత స్ట్రగుల్ చేశారనేది చూపించారనమాట. అసలు వీరమల్లి క్యారెక్టర్ లో అయితే పవన్ కళ్యాణ్ గారిది పీక్స్ అంటే పీక్స్ అన్న, కత్తి తిప్పుతాడు, బాణం తిప్పుతాడు, విల్లు తిప్పుతాడు, పుచ్చుతాడు అనమాట. ధర్మం గురించి చాలా బాగా చూపించాడు అనమాట. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది బ్రో. అతనికి బీజిఎం చెప్పాలి, కీరవాణి అసలు ఏంది ఈ వయసులో ఆ కొట్టుడైంది, ఒక తమ్మని అనిరుద్ధి కూడా పనికిరాలేదు అనమాట. క్లైమాక్స్ లో ఆ విధంగా ఇచ్చాడు బీజిఎం. అయితే ఎస్పెషల్ ఒకటే చెప్తా ఉన్నా అనమాట, సినిమా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాహుబలి తర్వాత ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కనిపించాయి అనమాట. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి. మన సంస్కృతిని ధర్మాన్ని గురించి చాలా చక్కగా చూపించారు. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్, ఇంకా ఆపేదే లేదన్నమాట. ఆంది మొదలైంది అయితే రియల్ గా ఆంది పడతా ఉంది. ప్రకృతిని పవన్ కళ్యాణ్ ని ఎవడో ఆపాలన్నా కానీ మీరే పోతారన్నమాట. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ రేంజ్. ఒక్క సీట్ గెలవలేడు అన్నాడు, కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. వీరమల్లి ఒకటి పెద్ద బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ. ఒక తమ్ముడు, ఒక పత్రి కుషిలా మనం ఎంత ఎంజాయ్ చేస్తాము. మనం ఒక ఎలాగ వల్ల పవన్ కళ్యాణ్ ఎలా చూపించారు అలా డిఫరెన్స్ చూపించారు. అంటే ఫైట్స్ కానీ నిజంగా చెప్తున్నా, ఛానల్ ఫైట్స్ ఇష్టం, ఎంజాయ్ చేసిన అలాంటి ఫైట్స్ వాళ్ళు మాకు అనుకున్నాం. ఎలాంటి ఫైట్స్ చూపించారు పవన్ కళ్యాణ్ గారి. ఒక సమాజానికి సేవ ఎలా చూపిస్తారు, రాజకీయంలో రియల్ లైఫ్ లో చేసి చూపించింది ఇండస్ట్రీ. ఈ సినిమాలో అంతా బాగుంది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇద్దరు ఎందుకంటే బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది ఇద్దరు. అందుకే సినిమా ఇద్దరు పెట్టారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బెస్ట్ మూవీ. హీరోయిన్ మాత్రం మెరుగా తీసింది, తుమ్ములు ఆపేసింది హీరోయిన్. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. కీరవాణి గారు మ్యూజిక్ ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది ఒక ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాకి ఆస్కార్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. ఒక జాకీ చైన్, ఒక బ్రూస్ లీ ఎట్లనో మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అట్లా ఫైట్ మాస్టర్. ఫైట్స్ ఉంటా అంటే బట్ సినిమా ఓవరాల్ గా ఓకే. ఇంకా ఏంటంటే
అయితే ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే మేము నమ్మిన వాళ్ళం గొప్పలు కదా, మేము నమ్మిన వాళ్ళు గొప్పలు కాబట్టి మేము ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. హిట్ అన్న, హిట్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ అంటారు కదా, అలా చెప్పండి. నెగిటివిటీ కొట్టాం పవన్ కళ్యాణ్ సినిమా ఇప్పుడు వరకు. ఇది కూడా బ్లాక్ బస్టర్. ఫైట్ సీన్ అయితే అంతే పవన్ కళ్యాణ్. మేము ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేసినాం, అంటే మా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు, డిసప్పాయింటెడ్ లేదు. ఏంటంటే ఓజీకి ర్యాంప్ పాడించేస్తాం. హరిహర వీరమల్లు కాదు, రాబోయే కాలంలో ఓజీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అక్కడికి రికార్డ్స్ మోగిపోతాయి. ఈ హరిహర వీరమల్లు అనేది మాకు డిసప్పాయింట్ అయింది. బట్ ఓజీ మాత్రం వాళ్ళకి కాకూడదు. ఏంటంటే అంటే మూవీలో తక్కువ అంటే ఏం లేదండి, ఒక ఫ్యాన్ గా చెప్తున్నా. నార్మల్లీ అంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదండి. ఆల్రెడీ నిన్న ప్రీమియర్ షోస్ మండి ఎక్స్ట్రాడినరీగా ఉందని అంటున్నారు. అండ్ యాక్చువల్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ గా ఉందన్నారు. మొత్తం మీద సినిమా హిట్ మాత్రం జరుగుతుంది. 3.5 ఇచ్చారు చాలా మంది రేటింగ్. అమెరికా టాక్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇండియా టాక్ ఏంటంటే ఒక అరగంటలో వస్తుంది. మార్నింగ్ షో 7:30 పడింది, ఇంట్లో ఇంకా షో అవ్వలేదు. ఏది ఏమైనా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చే వీరమల్లి సినిమా కాబట్టి డెఫినెట్ గా ఫ్యాన్స్ ఉన్నారు. రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మనం సినిమాని 2 కోణాల్లో చూడాలి. చాలా కాలం డిలే అయింది సినిమాలు. పవన్ కళ్యాణ్ అలాగే కాబట్టి చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ ఇస్తారు పవన్ కళ్యాణ్ తీస్తారు. తెలంగాణ హీరోస్ ఎవరు ఇంట్రెస్ట్ తోటి మన తెలంగాణ చరిత్రని రజాకార్లు చేసిన మన అరాచకాలు అన్ని ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మన తెలంగాణ వచ్చినప్పుడు అన్ని బయటపడుతున్నాయి. కానీ నా కోరిక ఏంటంటే మన పవన్ కళ్యాణ్ తీసిన మన తెలంగాణ హీరోస్ కూడా తీయాలని నాకు కోరిక. ఓకే, థ్యాంక్ యూ. ఔరంగజేబ్ కాలంలో హిందూగా పుట్టాలంటే పన్ను చెల్లించాలి అనేటువంటి చిన్న మెసేజ్ ఇది మా అందరికి చాలా మందికి తెలియదు. కానీ ఈ సినిమాలో అది చాలా గట్టిగా వినిపించింది. ఇంకెవరైనా నటించుంటే మాత్రం ఇది మా అందరికి, అంటే మా వయసులో వారికి అంత అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆయన నటించి ఈ స్టోరీని ధర్మం వైపుగా వీరమల్లు అనే క్యారెక్టర్ ఎలా తిప్పిందంటే, కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకగానొక కాలంలో హిందూ అనేటువంటి వాడు ఇంత కష్టపడ్డాడా, ఇంత కష్టపడాల్సి వచ్చిందా అని చెప్పి చాలా బాగా తెలియజేశారు. ఇప్పుడే సినిమా అయిపోయింది. ఆఖరిలో ట్విస్ట్ ఏంటంటే ఔరంగజేబుని ఎదుర్కొన్నాడు వీరమల్లు. నెక్స్ట్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది అంత బాగుంది, ఇంత బాగుంది అని చెప్పడం కంటే కూడా ఇది మన చరిత్ర, గడిచిపోయిన చరిత్ర. అప్పుడు చాలా మంది యోధులు చాలా కష్టపడ్డారు కాబట్టి మనం ఇంత బాగా బ్రతకగలుగుతున్నాం. కాబట్టి అప్పట్లో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మనల్ని కూడా ఇంత బాగా బతకడానికి పన్నులు ఇలాంటివి ఏమీ లేకుండా మనల్ని బతకడానికి, మనమందరూ ఇలా బతకడానికి దోహదపడ్డారని చెప్పి అనుకుంటున్నాం. చాలా బాగా తెలుసుకున్నాం, ఈ సినిమాలో చరిత్ర తెలుసుకున్నాం అని చెప్పి అందరూ అనుకుంటున్నాం. భయ్యా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది భయ్యా. సెకండ్ హాఫ్ అంత నచ్చలేదు భయ్యా. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కోర్ ఫ్యాన్ నేను. నాకు సెకండ్ హాఫ్ అయితే ఏదో ట్రై చేద్దామని చేసినారు కానీ నాకు సెకండ్ హాఫ్ అంత నచ్చలేదు. హీరోయిన్ పర్వాలేదు, అంతా పవన్ కళ్యాణ్ గారి కోసం వస్తే ఇంకా పవన్ కళ్యాణ్ కోసం అంతా బాగానే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఏమో అర్థం కాలేదు, తొందరగా అయిపోయింది. బాగుంది, ఇంకా చాలా కొంచెం బట్ పార్ట్ ఉంది కదా సూపర్. మీకు ఇష్టమైన సీన్ ఏంటి? హిందూ గురించి, హిందూయిజం గురించి బాగా చెప్పారు. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో గానీ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ఏం చూడాలనుకున్నా అది చూసాము. ఆ ట్రేడ్ మార్క్ స్వాగ్ అంతా ఉంది. కానీ ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అంటే ఇద్దరు డైరెక్టర్లు తీయడం వల్ల ఫస్ట్ హాఫ్ ఒకరు తీసినట్టు, సెకండ్ హాఫ్ ఒకరు తీసినట్టు క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఓవరాల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్ అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఉంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది సినిమా. యా డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ కొంచెం పూర్ గా ఉంది. అంటే మేబీ
ఇన్ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అవ్వడం వల్ల తెలుస్తుంది. క్రిష్ హ్యాండిల్ చేస్తుంటే ఓవరాల్ సినిమా చాలా బాగుంటది. సో ఆ డిఫరెన్స్ అనేది మనకి ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి క్లియర్ గా తెలుస్తుంది. పవర్ స్టార్ మనకి ఆల్రెడీ జానీ సినిమాలో పెట్టే ఫైట్స్ అవి కంపోజ్ చేశారు. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ సినిమాలో పెద్ద ఫైట్ సీక్వెన్స్ అది చాలా బాగా చేశారు. యాక్చువల్ గా ఈ సినిమాలో పవర్ స్టార్ కాకుండా సెకండ్ యాడింగ్ ఎవరంటే నాకు తెలిసి కీరవాణి గారు అని చెప్పొచ్చు. ఫ్లాగ్ ఉన్నా అసలు చూస్తుంటే కన్ను రెప్ప కూడా వేయలేదు నేను. అది మూవీ అంటే అల్టిమేట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ గుడ్, వెరీ గుడ్. అండ్ బీజిఎం ఈస్ లైక్ వండర్ఫుల్. ఎక్కడ అది వినడానికి చెవులు సరిపోలేదు, చూడటానికి కళ్ళు సరిపోలేదు. సినిమా అయిపోయిందా నేను చూసే లోపల సినిమా అయిపోయింది. బాగుందండి. బట్ ఓవరాల్ మూవీ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఏం చెప్పినా ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ మూవీ. అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చూడడం జరిగింది. మార్నింగ్ 8 AM వచ్చాను షోకి. ఇంట్రొడక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఖచ్చితంగా. నిధి గారు వాళ్ళ యాక్టింగ్, అట్లానే క్రిష్ డైరెక్షన్ ప్లస్ మన జ్యోతి కృష్ణ డైరెక్షన్ చాలా బాగున్నాయి. పార్ట్ 1 అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడొచ్చు. లాగ్ ఏం లేదు బ్రో. లాస్ట్ చివరికి మేబీ ఉండొచ్చేమో కానీ మూవీ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు కంపల్సరీ. ఫైన్ మూవీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ అంతకంటే బాగుంది. లాస్ ఏం లేవు. అక్కడక్కడ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగా అనిపించింది. సరే అదే డిఫరెన్షియేషన్ తెలియదు కదా, ఎవరైనా చేశారో తెలియదు కాబట్టి ఓవరాల్ గా సినిమా వైజ్ చూసుకుంటే పర్ఫెక్ట్, ఏ ఫ్లా లేదు. మీకు స్టార్టింగ్ లో ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో ప్రీమియర్ చేసిన అలా ఏం లేదన్నా. పవన్ కళ్యాణ్ మన మోదీ సార్ అన్నాడు కదా ఏంది తుఫాన్ అని చెప్పి, ఎలా ఉందో లాస్ట్ 1 hour తుఫాన్ లాగా ఉందా నా సినిమా అయితే. లాస్ట్ 1 hour అయితే అల్టిమేట్ అన్న. అన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం తెలంగాణ నేటివ్ లో తీశాడు. పవన్ కళ్యాణ్ అన్నకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా డబుల్ తెలంగాణలో. ఇంకా డబుల్ కిక్ అన్న. బోనాలకు సందడుందన్న. చాలా బాగుంది అన్న ఫిల్మ్ ఓవరాల్. లాస్ట్ 1 hour అయితే అల్టిమేట్ అన్న. ఇట్స్ ఉంటాయండి ఆటోమేటిక్ గా. కొన్ని వర్క్ రేల్ అవుతాయి, కొన్ని వర్క్ ఆటోమేటిక్. ఒకసారి కామెడీ వర్క్ అవుతుంది, ఇంకోసారి కామెడీ టైమింగ్ వర్క్ కాదు. విఎఫ్ఎక్స్ లో ఒక 4-5 విఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ విఎఫ్ఎక్స్ షాట్ డల్ గా ఉన్నాయి. 4-5 విఎఫ్ షాట్ వల్ల ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ స్టోరీకి ఉన్న కంటెంట్, ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో ఇట్స్ అన్ అమేజింగ్. మనం ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మొగల్స్ యొక్క గ్లోరీ మాత్రమే చూసాం. వాళ్ళు అవి చేశారు అని. మొగల్స్ అట్రాసిటీస్ చూడాల. ఫస్ట్ టైం ఈ మూవీలో మొగల్ అట్రాసిటీస్ చూసాం. ఇంత బాగా వాళ్ళు ఎంత విజువలైజ్ చేశారంటే ఆ టైంలో వాళ్ళు ధర్మం కోసం నిలబడకపోతే ఈ టైంలో మనం ఉండే వాళ్ళం కాదు కంప్లీట్లీ. అది అంత చక్కగా చూపించారు. అలాంటివి చూపిస్తున్నప్పుడు కొంచెం ఈ పీరియాడిక్ మూవీ అంటే కొంచెం డల్ ఉంటది. సెకండ్ హాఫ్ లో కొంచెం చూపించినప్పుడు కొంచెం స్లో అవుతుంది. కానీ కంటెంట్ వైజ్ ఇస్తే అమేజింగ్ కంటెంట్. ట్రోల్ చేసే వాళ్ళు ఎలా ఉన్న ట్రోల్ చేస్తారు. మీకు సెకండ్ హాఫ్ బాగున్న ట్రోల్ చేస్తారు, ఫస్ట్ హాఫ్ బాగున్న ట్రోల్ చేస్తారు, మూవీ బ్లాక్ బస్టర్ అయిన ట్రోల్ చేస్తారు, ఇండస్ట్రీ హిట్ అయిన ట్రోల్ చేస్తారు. కానీ మనకేం కావాలి? మూవీ ప్రీవియస్ సెంచరీకి ఉంది, దానికి ఎంత కలెక్షన్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ ఎంత అయింది, బ్లాక్ బస్టర్ అయిందా, ఇండస్ట్రీ హిట్ అయిందా, అది మనకు కావాలి. వాళ్ళు ట్రోల్ చేసే పెద్ద మ్యాటర్ కాదు. కానీ ట్రోల్స్ అపార్ట్. రివ్యూస్ నమ్మకండి, రండి ఒక్కసారి మూవీ చూడండి. మీ అందరి మీకే ఇంత స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉందా అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పీరియాడికల్ మూవీ. కమర్షియల్ ఎలిమెంట్స్ 4-5 ఐటమ్స్ అన్ని ఉండవు ఇందులో. ఈ మూవీలో అంతా కూడా ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉంటుంది. ఆ స్టోరీ లైన్ కావాలి, మూవీ ఎంజాయ్ చేయాలి. ఉండదండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాస్టర్ హిట్ బ్రో. అందరూ చూడాల్సిన మూవీ, అందరూ కూడా చూడాల్సిన మూవీ ఇది. సనాతన ధర్మం కోసం తీశాడు మా కళ్యాణ్ అన్న. సనాతన ధర్మం కోసం తీశాడు, హిందువుల కోసం తీశాడు. గర్వంగా మూవీ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా. అన్నయ్య మాకు స్క్రీన్ మీద చూపిస్తే చాలు, మాకు హిట్ ఆఫ్ లాగా అవసరం లేదు. అన్నయ్య చూపిస్తే చాలు. పిల్లి ఎప్పుడైనా పులికి విందే. ఎంతమంది స్టార్స్ ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. నెగిటివ్ సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ వస్తుంది. ఒకసారి మీరు చూడండి. హిందువుల కోసం, మన హిందువుల కోసం పోరాడినట్టుంది సినిమా. అందరూ చూడాలి. ఎక్సైట్మెంట్ లో ఉన్న మూవీ పార్ట్ 2 ఇంకా డేంజర్ గా ఉండబోతుంది. అందరూ కూడా చూడాల్సిన మూవీ. మనం అందరం హిందువులం కాబట్టి ఈ మూవీ కన్ఫర్మ్ గా చూడాలి. ప్రతి ఒక్కరు చూడాలి.
ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించండు అన్నయ్య. మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్ అన్న, మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నవాళ్ళు ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దాచుకునే ఉన్నారు, దోచుకుని జనాలు పంచే నాయకుడు. సొంత డబ్బు ఖర్చు పెట్టి గెలిచిండు, సొంత డబ్బు ఆయన కష్టపడిన డబ్బుతో గెలిచిండు. లేదు న్యాయంగా న్యాయబద్ధంగా సినిమా న్యాయంగా హిందువుల కోసం మూవీ తీశాడు. ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి చెప్పిండు.